ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కొన్ని రోజులుగా 1,00,000కు పైగా కొనసాగుతున్న 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర తాజాగా కిందకి దిగొచ్చింది. ఇటీవల బంగారం ధర తగ్గుతూ వస్తుండటంతో కొనుగోలుదారులకు కొంత ఊరట లభిస్తోంది. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాలతో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి కారణంగా బంగారం ధరలు తగ్గుతున్నాయి. ఇక హైదరాబాద్ లో 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ పసిడి ధర 1,49,610 రూపాయలుగా ఉంది. ఇక 22 క్యారెట్స్ 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర 1,37,140 రూపాయలుగా ఉంది. ఇక మరోవైపు వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. కిలోకు 100 రూపాయల మేర తగ్గుదల నమోదు చేశాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో కిలో వెండి ధర 2,69,900గా ఉంది. మనతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సత్యనారాయణ గారు, గుడ్ మార్నింగ్ అండి. మనం చూస్తున్నాం బంగారం ధరలో మార్పులు రావడం చూస్తున్నాం. ప్రధానంగా హైదరాబాద్ లో భారీగా తగ్గుదలను కూడా చూస్తున్నాం. ఎలా చూడొచ్చు అంటారు? ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉందా? ఇప్పుడు గోల్డ్ అయితే న్యూట్రల్ గా ఉంది. సిల్వరే కొంచెం మైనస్ లో ఉంది. సిల్వర్ వచ్చి ఒక 3,400 మైనస్ లో ఉంది. ఎందుకు అంటే బ్రెంట్ ఆయిల్ ఏదైతే చమురుందో అది $113.59 రావడం జరిగింది. అందుకని గోల్డ్ సిల్వర్ పెద్దగా ఏమి దాని మీద న్యూట్రల్ గానే ఉంది, పెద్దగా ఫాల్ కాలేదు. అంటే బ్రెంట్ ఆయిల్ పెరుగుతూనే వచ్చింది. మళ్ళీ అక్కడ యుద్ధం ఆగిందన్నారు, ఆగింది లేదు. మళ్ళీ చర్చలు ఉన్నాయి, మళ్ళీ చర్చలు జరగట్లేదు. యుద్ధం లేదు, చర్చలు లేవు. కానీ మళ్ళీ హర్ముజ్ దగ్గర మళ్ళీ గొడవ అవడం జరిగింది. అంటే యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పైన ఇరాన్ వాళ్ళు దాడులు చేయడం జరిగింది. దాంతో మళ్ళీ అక్కడ సంక్షోభం ఏర్పడింది. ఇక యుద్ధం లేదు కానీ దాడులు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి ఏంటిదంటే నిన్న ఒక ట్రంప్ ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అక్కడ ఏవైతే ఇరాన్ కు అమెరికాకు సంబంధం లేనటువంటి మధ్యస్థ దేశాలు ఏవైతే అంటే తటస్థంగా ఉన్న దేశాలు, యుద్ధంలో పాల్గొనని దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ చమురు నౌకలు కూడా అక్కడ ఉన్నాయి, మేము రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. దాంతో వీళ్ళు ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అనమాట, దాని పేరు, ఇతను ఎవరు ట్రంప్ అయితే ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అని పేరుతోటి అక్కడ ఏదైతే హర్ముజ్ జల్సంద్ లో చిక్కుకుపోయిన నౌకలను, విదేశీ నౌకలందరినీ సురక్షితంగా మేము గమ్యస్థానానికి చేరుస్తామని ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దాంతో ఒక్కసారిగా ఈ మళ్ళీ ఇరాన్ వాళ్ళు అట్లేం లేదు అని చెప్పేసి వాళ్ళు చేయడం జరిగింది. దాంతో మళ్ళీ అక్కడ కొన్ని నౌకలు, చిన్న నౌకలే పేల్చేయడం కూడా జరిగింది. దాంతో మళ్ళీ బ్రెంట్ ఆయిల్, ఈ చమురు ఏదైతే ఉందో పెరగడం జరిగింది. దాంతో మళ్ళీ గోల్డ్ సిల్వర్ కొంచెం 3,000 చిల్లర మైనస్ లోనే ఉంది. గోల్డ్ అయితే న్యూట్రల్ గానే ఉంది. కాకపోతే ఇక మరి ఏం జరుగుద్ది, ఏమవుతుంది? ఇప్పటికి 2 నెలలు గడిచిపోయింది. ఫిబ్రవరి 28 యుద్ధం మొదలైతే మార్చి అయిపోయింది, ఏప్రిల్ అయిపోయింది, 2 నెలలు అయింది. మనం ఇప్పుడు మే 5వ తారీఖులో ఉన్నాం. అంటే సుమారు 66 రోజులు, 2 నెలలు దాటిపోయింది. యుద్ధం లేదంటారు, చర్చలు అంటారు, మళ్ళీ ఇది మాత్రం ప్రాబ్లం ఉంటూనే ఉంది. అందుకని మనము ఇక ఏం జరుగుతుంది అనే దాని మీదనే మన మార్కెట్లు అనుకోండి. ఇది ఒక్క కాదు, అంటే రోజు రోజు సీరియస్ అవుతుంది వ్యవహారం. ఇప్పుడు మనం అంటే ఒక్క ప్రోడక్ట్ కాకుండా 30 రంగాలు, అంటే ఈ చమురు ఏదైతే ఉందో, ఏదైతే ప్రొడక్షన్ ఉంటాయో వాటి అన్నిటికీ ప్రతి సెక్టార్ లో ఏదైతే ఈ హర్ముజ్ జల్సన్ నుంచి రావాల్సిన ఏవైతే ఉన్నాయో అవన్నీ రవాణా అంతరాయాలు జరిగేటప్పటికి దాంతో ఏమైతుంది, ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది, ఇన్సూరెన్స్ ఎక్స్పెన్సెస్, ఈ సరఫరా రావడానికి సమయము, అవన్నీ పెరిగేటప్పటికి ఒక సెక్టార్ కాకుండా సిరామిక్స్ అనుకోండి, ఎఫ్ఎంసీజీ అనుకోండి, అలా 30 రంగాల పైన ఈ ప్రొడక్షన్ ఏదైతే ఉందో అవన్నీ కూడా తగ్గిపోవటం ఒకటి. రెండోది, 1వ తారీఖు నాడు మనం గ్యాస్ ధర పెంచేటప్పటికి కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా హోటల్ అనుకోండి, మెస్లు అనుకోండి అన్ని కూడా పెంచడం జరిగింది. ఇప్పుడు ఏదైతే అన్నిటికీ మార్జిన్ పడిపోతాయి అనమాట. ఉదాహరణకి విమానయాన సంస్థలు అనుకోండి, ఎరువుల ఉత్పత్తి క్షీణించటం, వాటి మార్జిన్ పడిపోవటం అయిన తర్వాత ఈ ఏదైతే చమురు మాక్సిమం 35 నుంచి 50% ఈ హర్ముజ్ జల్సంద్ నుంచే ప్రయాణిస్తాయి. ఇప్పుడు ఇవి ఏవైతే జరుగుతూ ఉందో యుద్ధం ఆయన దగ్గర నుంచి కూడా మనకి రష్యా నుంచి వస్తుంది, అయినా కానీ ఇంకా ట్రాన్స్పోర్ట్ అనుకోండి, టైం అనుకోండి ఎక్కువ అవటం, దీంతో రాకపోకలు ఏదైతే ఉందో కొంచెం మెరుగైనా కానీ ఇంకా అవకాశం అన్నమాట. అంటే
ఇటువంటి అన్ని కలిపితే 6,000కి పైగా ఏదైతే ప్రొడక్షన్ జరిగేటటువంటి అవన్నిటికి కూడా మెయిన్ ముడి సరుకు ముడి చమురే. ఈ ముడి చమురు ఏదైతే ఉందో అంటే ఫార్మా అంటే ఆరోగ్య సంరక్షణ అనుకోండి, అగ్రికల్చర్ అంటే వైద్య ఉత్పత్తులకు సంబంధించినవి కానీ, అగ్రికల్చర్ ఎరువులకు సంబంధించి కానీ, టెక్నికల్ గా సర్క్యూట్ బోర్డు వాటి కానీ, పెట్రోలియం కానీ, లేకపోతే ఇలానే కనుక కంటిన్యూగా అయితే ఎక్కువ శాతం రాబోయే రోజుల్లో ఇన్కమే ఇక ఉండదు, కంపెనీలు నిలబట్టమే అన్నమాట. అందుకని వీటితో ఏమైతుంది, సరఫరాలో ఏదైతే వ్యయం పెరిగిపోతుందో ద్రవ్యోల్బణం పెరుగుతుంది, గిరాకీ పెరుగుతుంది. దీని మీద ఎకానమీ మీద ఆర్థిక వృద్ధి ఏదైతుందో అది కుంటుపడిపోయే అవకాశాలు ఉన్నాయి, మనమే కాదు ప్రపంచ దేశాలన్నీ. అయితే దీంతో పాటు ఏమైతున్నాయి, ధరలు పెరుగుతున్నాయి. గిరాకీ ఉన్నా కానీ ఈ ధరలు పెరిగేటప్పటికీ అక్కడ కొంచెం ప్రొడక్షన్ లో కానీ ఏదైతే ఉందో ఆ లాభాలు తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. అయితే ఇప్పుడు మరి ప్రభుత్వం నిన్నటి వరకు ఎలక్షన్స్ ఉన్నాయి, అయిపోయినాయి కాబట్టి మళ్ళీ ఏం చేస్తారు అనేది చూడాలి. దీంతో ఏంటిది, మన రూపాయి ఆల్ టైమ్ లోకి రావటం, ఈ అంటే ఫ్లైట్ ఛార్జెస్ కూడా ఆల్రెడీ వాళ్ళకు మార్జిన్ అంటే నిర్వహణ మార్జిన్లు బాగా పెరగటం, దీంతో ఆ లాభాలు తగ్గిపోవటం, ఈ ఎల్ఎన్జి ఏదైతే ఉందో వాటి మీద ఆధారపడేటువంటి కంపెనీలు సిరామిక్స్ కానీ వాటి అన్నిటి మీద మార్జిన్లు ఉండకపోవచ్చు, అంటే తగ్గిపోతుంది అనమాట. అయితే ఇది ఒకటే కాదు, సిమెంట్ అనుకోండి, పాలివినైల్ క్లోరైడ్, పైపులు, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్, సిమెంట్ తయారీ, వీటన్నిటిలో కూడా ఎక్కువ శాతం ఈ చమురు వీటి ఉంటాయి. అయితే ఇప్పుడు బొగ్గుకు మారిండు, అంటే ప్రత్యామ్నాయంగా కోల్కి వెళ్ళినా ఎంత ఉన్నా కానీ ఇప్పుడు దీనికి ఉన్నదే అది టైం తీసుకుంటది అవన్నీ జరగటానికి. ఇకపోతే ఇప్పుడు మళ్ళీ ఇన్ఫ్లేషన్ పెరగటం, మన యొక్క సెంటిమెంట్ అంటే జీడిపి మీద ఇవన్నీ పడతాయి. ఇప్పుడు 2 వీలర్స్ అనుకోండి, కార్లు, 4 వీలర్స్ ఇవన్నీ కూడా సేల్స్ తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. అంటే సత్యనారాయణ గారు, ప్రధానంగా మనం చూస్తున్నాం మన ఇండియాలో బంగారానికి ఎటువంటి ప్రాధాన్యత ఉంటుందో తెలిసిన విషయమే. ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఏం చెప్తారు? వేచి ఉండడం బెటర్ అంటారా, ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం బెటరేనా? వేచి ఉండొచ్చు కానీ పెద్దగా ఏం పెరిగేది ఉండదు, తగ్గేది ఉండదు. ఇదంతా సర్దుమణిగేంత వరకు ఇప్పట్లో ఇది సర్దుమణిగేటట్లేదు. ఇప్పటికీ గోల్డ్ సిల్వరు పెరగడం అనేది కానీ తగ్గడం అనేది కానీ ఉండదు, అట్లా న్యూట్రల్ గానే. మొన్నటి వరకు ఏంటంటే ఎక్స్పైరీ ఉండేది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో, అయిపోయింది. ఇప్పుడు ఏం లేదు, ఇక మామూలుగానే ఇన్వెస్ట్ చేసుకున్నా చేసుకోవచ్చు. మ్యారేజెస్ ఉన్నాయి, ఇంకొక వారం 10 రోజులు, 13వ తారీఖు తోటి లాస్ట్ మే 13. ఇక తర్వాత మళ్ళీ 3 నెలల దాకా లేవు. అంటే జ్యేష్ఠ మాసం, అధిక జ్యేష్ఠ మాసం, నిజ జ్యేష్ఠ మాసం అంటే ఆ 2 నెలలు ఉంటాయి. మళ్ళీ ఆ 2 నెలల తర్వాత ఆషాఢ మాసం, మళ్ళీ అప్పుడు స్కీములు, ఇక మళ్ళీ శ్రావణ మాసం. అంటే ఈ 13వ తారీఖు తర్వాత మన ఇండియాలో వచ్చేటప్పటికి ఒక సెంటిమెంట్ ఉంటుంది, ఏవి మ్యారేజెస్ ఉండవు జ్యేష్ఠ మాసం అని, ఆషాఢ మాసంలోనూ పెళ్లిళ్ళు శుభకార్యాలు ఉండవు, గృహప్రవేశాలు ఉండవు. కాబట్టి అందరూ ఎక్కువ శాతం ఏంటంటే పడుతుంది తగ్గుద్ది అని అనుకుంటారు. కాదు, అసలు జరిగేదంతా కూడా వరల్డ్ మార్కెట్, ఇంటర్నేషనల్ మార్కెట్, ఆ చికాగో మార్కెంటల్ ఎక్స్చేంజ్, అవి గోల్డ్ సిల్వర్ ని లీడ్ చేయటం. అంటే అక్కడ ఎక్స్చేంజ్ లో ఏదైతే ఉందో అక్కడ జరుగుతుంది. అయితే రాబోయే రోజుల్లో పెద్దగా పెరిగేది ఏం లేవు, సెంటిమెంట్ చూసినా ఏం లేదు. ఎందుకంటే ఈ జ్యేష్ఠ మాసం అని, ఆషాఢ మాసం అని, మళ్ళీ శ్రావణ మాసం, అప్పటిదాకా అంటే 3 నెలల తర్వాత. ఇప్పుడు అంటే మే పోతుంది, జూన్, జూలై, ఆగస్టు, అప్పుడు ఇక మళ్ళీ మార్కెట్ ఏదన్నా ఉంటే. కానీ ఇన్వెస్ట్మెంట్ కి ఇది బెస్ట్ టైము, పెద్దగా తగ్గేది లేదు, అట్లని బాగా పెరగదు. ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళు హోల్డ్ చేయాల్సిందే ఒక 1 ఇయర్. ఈ ట్రంప్ సుంకాలు, టారిఫ్లు మొన్నటిదాకా ఇష్యూ, ఇప్పుడు ఇరాన్ మీద ఇష్యూ, తర్వాత క్యూబా అంటుండు, తర్వాత మలక్కా జల్సన్ అంటుండు. ఇవన్నీ క్లియర్ అయిపోయేతే తప్ప లేదు, ఇంకో 2 ఏళ్ల కాలం ఆయన ఉంటాడు. అప్పటిదాకా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి. అందుకని ఇక ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో అప్పటి రోజులు మాదిరి గోల్డ్ బాగా పెరగటం కానీ బాగా తగ్గటం కానీ ఉండదు. ఎందుకంటే జనవరి 30 ఆల్ టైమ్ హైక్ పోవటం జరిగింది. మళ్ళీ ఆ ధరలు మాత్రం ఇప్పట్లో కనబడట్లేదు, అట్లని బాగా ఫాల్ కూడా కనపడట్లేదు. ఆల్రెడీ ఏదైతే ఉందో ఇప్పుడు గోల్డ్ $4,560 ట్రేడ్ అవుతుంది. అంతకుముందు $5,300 పోయింది. ఇది $10-20 అంటే ఇప్పుడు ఒక $26 పెరిగింది ఈ రోజు. సిల్వర్ ఓన్లీ 0.32%, 0.31, 0.32, 0.5%. అంటే 45 అక్కడక్కడే ఉంటాయి తప్ప మీరు అన్నట్టు ఇన్వెస్ట్ చేయడానికి అయితే ఏమి ఇబ్బంది అయితే ఏం లేదు. అట్లని ఇన్వెస్ట్ చేయకపోయినా ఆయనకి ఏం నష్టం ఉండదు, ఎందుకంటే పెద్ద పెరిగేది లేనప్పుడు ఎప్పుడైనా అవసరమైనప్పుడు కొనుక్కోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. ఓకే, థ్యాంక్ యూ.